నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆరుగాలం శ్రమించి అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతుకు సకాలంలో అందిన సాయం అడవిలో వెన్నెల కాదు, ఎడారిలో ఓఎస్ఎస్ వంటిది. తెలంగాణ రైతాంగానికి ఎట్టకేలకు ఊరట లభించింది. మొక్కజొన్నలు అమ్మి నెలలు గడుస్తున్నా పైసా చేతికి అందక కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న అన్నదాతల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వం పెండింగ్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ వ్యవసాయ రంగంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగాలం శ్రమించి పండించే రైతుకు ఆకలి తీరినప్పుడే అసలైన పండుగ. పంటలు పండించి మార్కెట్లకు తరలించి తమ సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఈ వార్త పెను ఊరటనిస్తోంది. 2-3 రోజుల్లోనే ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ బకాయిల విడుదల వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. గత కొంతకాలంగా విపక్షాల విమర్శలు, రైతు సంఘాల ఆందోళనతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దున్నేవాడికి భూమి హక్కు, అడిగేవాడికి నిధుల హక్కు అన్న చందంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అప్పుల బాధతో ఉన్న రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి, క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వస్తున్న నిరసనలు, రాబోయే ఎన్నికల సమీకరణాలు లేదా స్థానిక రాజకీయ పరిణామాలు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎట్టకేలకు నిధుల విడుదలకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అత్యంత పారదర్శకంగా నిధులు జమ కానున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా అవసరమైన సమయానికే నిధులు అందాలని రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా అర్హులైన ప్రతి రైతు జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ట్రెజరీ నుంచి బ్యాంకుల ద్వారా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నగదు బదిలీ జరుగుతుంది. వచ్చే 48 నుండి 72 గంటల వ్యవధిలో అన్నదాతల మొబైల్ ఫోన్లు మెసేజ్లతో మోగనున్నాయి. ఈ దఫా బకాయిలు విడుదలలో ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. ముందు వచ్చిన వారికే ముందే అన్న పద్ధతిలో కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేసింది. పంటకు నీరు, పైసలకు దారి ఉంటేనే రైతుకు కడుపు నిండా కూడు. పత్తి, వరి, మొక్కజొన్న వంటి వివిధ పంటల బకాయిలతో పాటు కొన్ని చోట్ల పెట్టుబడి సాయం పెండింగ్లో ఉన్న రైతులకు కూడా ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది. గతంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా సాఫ్ట్వేర్ స్థాయిలో మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అంటే కేవలం వరి, పత్తి మాత్రమే కాదు, మొక్కజొన్న సాగు కూడా ఒక ప్రధాన వనరు. గత కొద్ది కాలంగా మొక్కజొన్న రైతులు తాము పండించిన పంటను అమ్ముకున్నా రావాల్సిన డబ్బుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. సాగు కోసం చేసిన అప్పులు, కుటుంబ అవసరాలు, వచ్చే సీజన్ పెట్టుబడులు, ఇలా ఎన్నో సవాళ్లు వారి ముందున్నాయి. ఈ క్రమంలో రైతు గోసను గుర్తించిన ప్రభుత్వం వారి బకాయిలను వెంటనే చెల్లించాలని నిర్ణయించింది. చెమట చుక్క నేలను తడిపితే అన్నం మెతుకు నోట్లోకి వస్తుంది. అదే చెమట చుక్కకు విలువ దక్కితే రైతు ఇల్లు సిరులతో నిండుతుంది. రైతుల విజ్ఞప్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం మొక్కజొన్న బకాయిల కోసం 171 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను నేరుగా మార్క్ఫెడ్ సంస్థకు బదిలీ చేసింది. మార్క్ఫెడ్ ద్వారా ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకమైన పద్ధతిలో సాగనుంది. సాధారణంగా ప్రభుత్వ నిధులు విడుదలైన తర్వాత అవి రైతులకు చేరడానికి చాలా సమయం పడుతుందనే ఆందోళన ఉంటుంది. కానీ ఈసారి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మార్క్ఫెడ్ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు చేరతాయి. రాబోయే 2-3 రోజుల్లోనే రైతుల మొబైల్ ఫోన్లకు మనీ క్రెడిట్ అయినట్లు మెసేజ్లు రానున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు అందిన కాడికి ఆధారం దొరికితే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కీలక దశలో ఉంది. ఇలాంటి సమయంలో బకాయిలు విడుదల కావటం రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఎరువులు, విత్తనాలు, ఇతర సాగు ఖర్చుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ డబ్బులు వారికి కొండంత అండగా నిలుస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మొక్కజొన్న సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు సరైన సమయంలో నిధుల చెల్లింపులు జరిగితేనే రైతు మరోసారి ఆ పంటను వేయటానికి ఉత్సాహం చూపుతాడు.
171 కోట్ల విడుదల అనేది కేవలం బకాయిల చెల్లింపు మాత్రమే కాదు, అది రైతుల నమ్మకాన్ని నిలబెట్టే చర్య. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్న నానుడిని నిజం చేస్తూ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. వానాకాలం పంట సీజన్కు సంబంధించి మార్క్ఫెడ్ 3.77 లక్షల టన్నుల మొక్కజొన్న రైతుల నుంచి సేకరించింది. దాదాపు 78,500 మంది రైతులు వీటిని విక్రయించారు. తొలి దశలో మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం 735.39 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు 171 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధులను పెండింగ్లో ఉంచడం పైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఇప్పుడు ప్రభుత్వం విడుదల ఉత్తర్వులు ఇవ్వడంతో ఇక రానున్న 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొక్కజొన్నలు విక్రయించి 4 నెలలు అయినా డబ్బులు రాకపోవడంతో రైతులు నిరాశ చెందారు. యాసంగి సీజన్కు పెట్టుబడి పెట్టుకోవడానికి నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అధికారులు ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో పంట విక్రయించిన తర్వాత వారానికి ఒకసారి రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి. తెలంగాణ వ్యవసాయ రంగంలో రైతు భరోసా అనేది ఒక కీలకమైన ఊతం. పెట్టుబడి సాయం అందితేనే సాగు ముందుకు సాగుతుందని నమ్మే కోట్లాది మంది రైతులు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. గడిచిన జనవరి 17 నుంచి రైతుల ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని రైతులు వాపోతున్నారు. ఎన్నికల హామీ అమల్లో జాప్యం, మున్సిపల్ ఎన్నికల వేడిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు ముగియగానే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నా ఫలితాలు వచ్చి చాలా కాలమైనా నిధుల విడుదలపై అతీగతి లేదు. మున్సిపల్ ఎన్నికల అనంతరం నిధులు వస్తాయని ఆశపడ్డ రైతులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం ఒక ప్రకటన కూడా రాకపోవడంతో అయోమయం నెలకొంది. అప్పులు తెచ్చి సాగు మొదలుపెట్టిన రైతులు ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయం ఎక్కడ? ఒకప్పుడు నిర్ణీత సమయానికి నిధులు అందేవి. కానీ ఇప్పుడు జనవరి నుంచి రైతులు బ్యాంకులకు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. నిధుల లభ్యత చూసుకోకుండా హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయడంలో చేతులెత్తేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. నిశ్శబ్దంలో ప్రభుత్వ వర్గాల నుంచి రైతు భరోసా పంపిణీకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిధుల విడుదల ఎప్పుడు జరుగుతుంది? కండిషన్లు ఏవైనా మారుతున్నాయా లేక బడ్జెట్ కొరత ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం చేసిన వాగ్దానం జనవరి 17 నుండి నిధులు నిలిపివేత. మున్సిపల్ ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతుల నిరసనలు, ఆందోళనలు, త్వరలోనే అకౌంట్లో జమ చేస్తామని హామీ, స్పష్టత లేని ప్రకటనలు, క్షేత్రస్థాయిలో అందని రైతు సాయం, రైతు కడుపు మండితే రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పల్లెల్లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నోటికాడి కూడు తీసినట్టుగా రావాల్సిన నిధులను నిలిపివేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జనవరి 17 నుంచి నిధులు ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట అమ్మి 4 నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో యాసంగి సాగుకు పెట్టుబడి లేక అల్లాడిపోయారు. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగలేక, అధికారులకు విన్నమించుకోలేక నరకయాతన అనుభవించిన రైతులకు ఈ నిధుల విడుదల పెద్ద ఊరట. గతంలో పంట విక్రయించిన వారం రోజుల్లోనే డబ్బులు జమయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి నెలల తరబడి ఆలస్యం కావడంతో క్షేత్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. రైతులు తమ నిరసనను అధికారులకు, ఎమ్మెల్యేలకు ఫిర్యాదుల రూపంలో తెలియజేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించినప్పటికీ ఎన్నికలు ముగిసి చాలా రోజులైనా ఆ ప్రక్రియలో జాప్యం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ రైతు భరోసాపై పూర్తి స్పష్టత రానప్పటికీ కనీసం మొక్కజొన్న బకాయిల విడుదల కావడం గమనార్హం. మొక్కజొన్న రైతుల సమస్య ప్రస్తుతానికి పరిష్కారమైన రైతు భరోసా నిధుల కోసం మిగిలిన రైతాంగం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ప్రభుత్వం వాటిపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.